హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూడబోయే వీడియో వెజ్ మోమోస్ ఇంట్లోనే ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలో రండి చూద్దాం. చూడండి, కలర్ఫుల్గా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఈ సాస్ కూడా, మోమోస్ సాస్ కూడా మనము ఇంట్లోనే ప్రిపరేషన్ చేసినామన్నమాట. చూడండి ఎంత టేస్ట్గా ఉందంటే అంత టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, వెజ్ వేసి ఈరోజు మనం చేసుకున్నాము. రండి ఎలా చేయాలో చూస్తాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మైదా పిండి యాడ్ చేసుకోవాలి. ఒక 300 యాడ్ చేసుకున్నాను మైదా పిండి. ఇప్పుడు నూనె 2 స్పూన్లు యాడ్ చేసుకోవాలి. సాల్ట్ తగినంత యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా పిండిలో నూనె సాల్ట్ కలిసేటట్టు కలుపుకుందాము. అప్పుడే స్మూత్గా కూడా వస్తుందన్నమాట. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు యాడ్ చేసి కలుపుకుందాము. పిండి మెత్తగా వచ్చేటట్టు కలుపుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత నూనె పైన రాసేసి కొంచెం సేపు పక్కన పెట్టుకుందాము. అంతలోపల వెజిటేబుల్ ఫ్రై చేసుకుందాము. లైట్గా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, అందుకు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు నూనె ఒక 2-3 స్పూన్లు యాడ్ చేసుకుందాము. వెజిటేబుల్స్ బట్టి మనము యాడ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. కొంచెం సేపు ఫ్రై అయితే చాలు ఫ్రెండ్స్. పచ్చిగా కూడా కలిపి మనము అట్టే అన్ని వెజిటేబుల్స్ వేసి కలిపి కూడా స్టఫింగ్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసి వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుందన్నమాట. చూడండి, ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాము. ఊరికే అట్ట ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. మళ్ళీ వెజిటేబుల్స్ అంతా యాడ్ చేసుకుందాము. నేను వచ్చి కార్న్ ఒక 3 టేబుల్ స్పూన్లు, స్ప్రింగ్ ఆనియన్ 2 టేబుల్ స్పూన్లు, క్యారెట్ తగినంత, క్యాప్సికమ్, బీన్స్ ఒక 4 బీన్స్ కట్ చేసి యాడ్ చేసుకున్నాను. చూడండి, ఇలా కలుపుకుందాము ముందుగా. ఇప్పుడు క్యాబేజ్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్, ఇవి మాత్రం 2 కప్పులు యాడ్ చేసుకున్నాను. క్యాబేజ్ ఎక్కువగా వేసుకున్నాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు ఫ్రై చేసుకుందాము. కింద పైన బాగా కలుపుకొని ఫ్రై చేసుకుందాము. పచ్చి వాసన పోయేంత వరకే కలుపుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే చాలా టేస్ట్గా ఉంటుంది. స్టీమ్ చేయబోతున్నాం కదా మోమోస్, అందుకు. ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇలా మష్రూము, మనము పన్నీరు ఏం కావాలో, చికెన్ ఏవైనా మనం యాడ్ చేసి చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది మోమోస్. చూడండి, ఇప్పుడు వచ్చి సాల్ట్ తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకుందాము. ఆరిగానో నేను ఫ్లేవర్ కోసం కొద్దిగా యాడ్ చేసుకుంటా ఉన్నాను. గరం మసాలా, జీలకర్ర, ధనియాలు వేయించిన పొడి, ధనియాల పొడి, చిల్లీ పౌడర్, ఇప్పుడు కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇవంతా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. అంతే, చూడండి, సింపుల్గా వెజిటేబుల్స్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రై చేసి పక్కన పెట్టేయడమే. చూడండి, అంతే ఫ్రెండ్స్. దీన్ని పక్కన పెట్టేయాలి. ఇప్పుడు మైదా పిండిని చిన్న బాల్స్ లాగా ఇలా చేసుకుందాము. పూరీలాగా చేసుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో పిండి. ఇలా ఉండాలన్నమాట. చూడండి, ఇలా చిన్నదిగా రుద్దాలన్నమాట. చిన్నదిగా మనం స్టఫ్ చేయబోతున్నాము. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఇలా రుద్దేసి షేపులు చేసుకోవడమే.
బయట తినేదానికన్నా ఇంట్లో చేసుకుంటే ఇలా చాలా చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. చూడండి, ఇలా అన్నిటిని ప్రిపరేషన్ చేసి మనం స్టీమ్ మీద పెట్టేస్తాము. మేము ముందుగా వాటర్ బాయిల్ చేసి పెట్టేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇలా పెట్టుకోవడమే. అంతే, ఒక 10 నిమిషాలు బాయిల్ చేద్దాము. రెడీ అయిపోతుంది. చూడండి, బాయిల్ అయిపోయింది. చాలా కలర్ఫుల్గా లేయర్ కూడా చూడండి, స్మూత్గా అన్నీ బాయిల్ అయిపోయింది. పిండి కూడా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. చూడండి, బౌల్లో సిప్ చేసేద్దాము. సాస్తో గార్నిష్ చేసుకుందాము. చూడండి, ఆరిగానే కూడా లైట్గా పైన వేసుకుందాము. సాస్తో తిందాం. అంతే ఫ్రెండ్స్, చాలా చాలా టేస్ట్గా వెజ్ మోమోస్ ఇంట్లోనే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.